హాయ్, ఐఎమ్ డాక్టర్ లెనిన్ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న మాటలు, ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్గా ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటి? చాలామంది పేషెంట్లు, చాలామంది మనుషులు వాళ్ళకున్న జబ్బు కోసం వాళ్ళు పేషెంట్లుగా మారి ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తారు. కలిసిన తరువాత వైద్యం ఏదో పరీక్షలు కానీ ఇంకోటి కానీ జరుగుతుంది, కొంత మందులు ఇస్తారు, ఇంటికి వస్తారు. చాలామందిలో ఒక అసంతృప్తి, ఏదో తెలియదు, ఏదో ఇంకా నన్ను బాగా చూడలేదు, నా జబ్బుని డాక్టర్ గారు బాగా అర్థం చేసుకోలేదు, లేకపోతే నాకు ఇంకా అంత సాటిస్ఫాక్షన్గా కానీ తృప్తిగా కానీ లేదు. చాలామందిలో చూస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళలో దగ్గర 75 నుంచి 80% మందిలో ఈ మాట వింటున్నాం. ఏంటి దానికి కారణం? తప్పు డాక్టర్దా, హాస్పిటల్దా, లేకపోతే ఒక పేషెంట్గా వెళ్ళిన మీదా? నేను డాక్టర్నే, నేను ఎండి జనరల్ మెడిసిన్, నాకు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఇక్కడ నేను గమనించిన కొన్ని విషయాలు ఏంటంటే, ఒకటి, డాక్టర్కి పేషెంట్కి మధ్య జరిగే సంభాషణలో నాణ్యత లోపిస్తుంది, నాణ్యత ఉండట్లేదు. డాక్టరు అడిగేది ఒకటి, పేషెంట్ చెప్పేది ఒకటి, పేషెంట్ చెప్పేది ఒకటి, పేషెంట్ చెప్పేది ఒకటి, డాక్టర్ వినేది ఒకటి, డాక్టర్కి అర్థమయ్యేది ఒకటి. ఈ పేషెంట్ చెప్పటం, డాక్టర్ వినటం, ఈ రెండు సరిగ్గా లేక పరీక్షల మీద ఆధారపడిపోయి పూర్తిగా పరీక్షల్లో వచ్చే రిపోర్ట్లను బట్టి మందులు రాయటం, లేకపోతే నీకు ఇంతకు ముందు నుంచే ఉంది అని ఒక ముద్ర వేసేసి నీకు ఈ జబ్బు నేను అనుకుంటున్నాను అని డాక్టర్ ఈ విధంగా చేయటం. కొద్దిమంది నకిలీ డాక్టర్లు తయారయ్యి, అర్హత లేని డాక్టర్లు ఈ డిగ్రీలను ఉపయోగించుకొని ఏదో పిచ్చి స్పష్టంగా ఒక చదువు కానీ ఇంకోటి కానీ లేకుండా అది చేసామని చెప్పేసి ఏదేదో పెట్టి ఇట్లాంటి డాక్టర్లు, వీళ్ళందరి దగ్గరికి పేషెంట్లు వెళ్తారు. పేషెంట్లకు ఏం తెలుసా అండి? ఖచ్చితంగా తెలియదు. నేను పేషెంట్ల సైడే మాట్లాడుతున్నాను. నేను ఒక పేషెంట్ అనే అతను ఎటువంటి సబ్జెక్టు అవగాహన లేకుండా మన దగ్గరికి రావడానికి అన్ని రకాల అర్హతలు అతనికి ఉన్నాయి. అతని సమస్యని ఏంటి అని పట్టించుకొని దాన్ని కనిపెట్టాల్సిన బాధ్యత మనదే. కాకపోతే పేషెంట్కి ఉన్న బాధ్యత ఏంటంటే, తన ఇబ్బందిని ఏంటి, నా సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది ఎంతకాలం నుంచి ఉంది, దాని లక్షణాలు ఎట్లా ఉంటున్నాయి అనే విషయంలో కొంత స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత మాత్రం పేషెంట్ది ఖచ్చితంగా ఉంది. అది ఎంత స్పష్టంగా చెప్పాలి అంటే, అంతగా చెప్పలేని వాళ్ళు అవసరాన్ని బట్టి ఒక కాగితం మీద 4 పాయింట్లలాగా రాసుకొచ్చుకుని ఆ పాయింట్లు చూసి ఇదిగో ఇలా ఉందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 5 నిమిషాలు టైం తీసుకోండి డాక్టర్ దగ్గర, 5 నిమిషాలు టైం కేటాయించండి. మీ యొక్క జబ్బుని స్పష్టంగా నేను చెప్తాను అంటే వినని డాక్టర్ ఎవరన్నా ఉంటారా? ఒక్కళ్ళు కూడా ఉండరు. మీరు ఏమీ చెప్పకుండా ఏదో మీరే అన్నట్లుగా కూర్చుంటే వాళ్ళు ఏం చేయలేరు. కానీ మీ సమస్య ఇది అని మీరు చెప్పడం మొదలు పెడితే ఏ డాక్టర్ అయినా సరే మీకు కొంత సమయం కేటాయిస్తారు. తనకున్న మెడికల్ నాలెడ్జ్లో కొన్ని ప్రశ్నలు అడగటము, అప్పుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం రాబట్టడం కూడా ఆ డాక్టర్ గారే చూసుకుంటారు. డాక్టర్లది కూడా కొంత తప్పని కాదు, వాళ్ళకి నేను సలహా ఇచ్చే పొజిషన్లో నేను అసలు లేను, ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కానీ పేషెంట్కి నేనేం చెప్తున్నానంటే, మీరు మాట్లాడే భాష ఏమో మీ వాడుక భాష అవుతుంది. డాక్టర్ గారు నేర్చుకున్న పదాలు కానీ ఆయన అనుకుంటున్న సబ్జెక్ట్ కానీ అంతా కూడా కొంత పుస్తకాల్లో, ఇంగ్లీష్ పుస్తకాలు, అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి పుస్తకాల్లో ఉండే కొన్ని పదాల యొక్క సంబంధించిన సమాహారం అయి ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే, మీరు మాట్లాడేది డాక్టర్లు అర్థం చేసుకునే దగ్గర ఒక ప్రాపర్ ఫిల్లింగ్ జరగదు, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఎక్కడైతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అక్కడ పేషెంట్కి డాక్టర్కి మధ్య జరిగే వైద్యం అంతా కూడా నాణ్యత తగ్గిపోతుంది. సో మీ డాక్టర్తో మీరు 5 నిమిషాలు కేటాయించండి, డాక్టరు మీకన్నా ఇంకొక నిమిషం ఎక్కువ కేటాయించాలి. అట్లాగే అర్హత లేని నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి. అలాంటి వాళ్ళని వాస్తవంగా పట్టుకోవాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ది ఉంది. కానీ అది గవర్నమెంట్ ఏదో కొంత ప్రయత్నం చేస్తుంది, బట్ ఇంకా పూర్తిగా జరగట్లేదు. ఈ రకరకాల బ్యాచ్లు, ఎంబీబీఎస్ అర్హత ఉన్నవాళ్ళు ఎండీ అర్హత ఉన్నవాళ్ళు ఇంకేదో అని ఏదేదో అసలు వాస్తవంగా
పబ్లిక్ కూడా కొంత తెలియాలండి. ఏ డాక్టర్ ఏ జబ్బు అనేది పేపర్ వాళ్ళు కానీ టీవీల వాళ్ళు కానీ లైక్ మన గవర్నమెంట్ కానీ ఒకసారి 2 సార్లు గట్టిగా చెప్తే ఖచ్చితంగా తెలిసిపోతుంది ప్రజలకి. అది ప్రజలకు తెలుసుకోలేనంత ఇదేం కాదు. కానీ ప్రభుత్వమే దాన్ని ఇనిషియేషన్గా తీసుకోవాలి. ప్రజారోగ్య సమస్యల్ని కొంత సీరియస్గా తీసుకొని ఏ ప్రభుత్వం అయినా సరే ఎండి అంటే ఏముండాలి, ఏ బోర్డు మీద ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయండి. డిఎం అండ్ హెచ్ఓ ఇట్లాంటి వాళ్ళు కొన్ని పని చేయాలి. బట్ వాళ్ళ యొక్క జోలికి మనం వెళ్ళి చెప్పగలిగిన ఇది మనకు ఆ ఇంట్రెస్ట్ అట్లాంటిది కాదు. బట్ సమాజం పరంగా ప్రజల పరంగా వాళ్ళని కొంత అవగాహన కల్పించడంలో మాత్రం నా వంతుగా నా పాత్ర ఇది అని నేను అనుకుంటున్నాను. ఇంకా రెండో పాయింట్, మీకు ఎప్పుడైతే ఒక డాక్టర్కి సంబంధించి మీకు అంత సాటిస్ఫాక్షన్గా నేను లేను అని అనిపించిందో ఆ డాక్టర్ గారిని ప్రశ్నించే హక్కు మీకు ఖచ్చితంగా ఉంది. అది నేనవ్వచ్చు, నాలాంటి ఇంకా కొన్ని వేల మంది అవ్వచ్చు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఒక పేషెంట్కి ఉంది.